సముచిత స్థానం కల్పించిందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత కల్పించినందుకు రుణపడి ఉన్నామని చెప్పారు. వడ్డెర కులాన్ని గుర్తించేది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. గుంటూరు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు తొలుత వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ గా మార్చారని గుర్తు చేశారు. సాధికార కమిటీల ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తల్లికి వందనం కార్యక్రమంపై వైసీపీ బురద జల్లుతోందని మండిపడ్డారు. వడ్డెర సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చంద్రగిరి బాబు, గోగుల రామలక్ష్మణుడు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి వడ్డెర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డెర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డెర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డెర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వడ్డెర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు, మరి రోడ్డు పనులు, మట్టి పనులు కావచ్చు, క్వారీల్లో కావచ్చు, నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ వడ్డెర్ల కమ్యూనిటీ. మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క వడ్డెర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు వడ్డెర్లను గుర్తించి వడ్డెర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు. మా దురదృష్టవశాత్తు అది ఓడిపోవడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ అశేష ప్రజావాహినికి, తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈ రోజు మరి వడ్డెర్లకు కులవృత్తులిచ్చి ఆర్థికంగా వడ్డెర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 2014లో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చారు. కొన్ని నిధులు కేటాయించారు. ఆధునిక పనిముట్లు, యంత్ర రంగాల్లో కూడా వడ్డెర్లకు ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి యువనేత నారా లోకేష్ గారు సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆయా కులాల్లో, ఇప్పుడు మా సామాజిక వర్గాల్లో మా బీసీ సహోదరుల కుటుంబాలన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా లీడర్షిప్ ను తయారు చేయాలని ఒక సంకల్పంతో యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు